హాయ్ ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ డూయింగ్ గ్రేట్. నా రీసెంట్ రీల్స్ మీరు చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యానని. సో నా యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాలో ప్యారలల్గా బెంగళూరు ఓల్డ్ వీడియోస్ అండ్ హైదరాబాద్ న్యూ వీడియోస్ రెండు కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. హైదరాబాద్ వచ్చి ఆషాఢ మాసంలో బోనాల పండుగ చూడకపోతే ఎలా? ఎప్పటి నుండో బోనాలకు వెళ్ళాలని ఉందండి. సో ఫైనల్లీ హైదరాబాద్ వచ్చాక ఫస్ట్ బోనాలకు వెళ్ళబోతున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఈ వీడియోలో కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే 700 years చరిత్ర గల ఫేమస్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ బల్కంపేట్ శ్రీ ఎల్లమ్మ తల్లి టెంపుల్ ని చూపిస్తాను. అసలు బోనాల పండుగ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, ఓవరాల్ హిస్టరీ గురించి మీకు చెప్తాను. బోనాలు పట్టుకుని వెళ్ళే ఆ కుండలో అసలు ఏముంటుంది? సో మన హిందూస్ లో ఒక ట్రెడిషన్ ఉంది కదా, కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల ఆషాఢ మాసంలో అత్తగారింటి నుండి పుట్టింటికి వెళ్ళాలని చెప్పి. సో అసలు దానికి బోనాలకి సంబంధం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ఇలా చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు అండ్ నేర్చుకోబోతున్నారు, కొత్త విషయాలు ఎన్నో. ఈ వీడియో అయితే ఎండ్ దాకా చూసేయండి, మీరు ఖచ్చితంగా చాలా విషయాలు నేర్చుకుంటారు అండ్ మీకు నచ్చుతుంది కూడా. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. నేను హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్స్ అయిన బల్కంపేట్ శ్రీ ఎల్లమ్మ తల్లి టెంపుల్ కి వెళ్ళాను. 20వ తారీఖు జూలై సండే విజిట్ చేశాను. ఆ రోజే బోనాలు లాస్ట్ డే అంట. యాక్చువల్గా బోనాలు 29th జూన్ నుండి స్టార్ట్ అయిపోయినాయి అండ్ 20 జూలై ఎండ్ అయిపోయినాయి. అక్కడ పీపుల్ని అడిగితే ఏం చెప్పారంటే అమావాస్య ముందు వరకు బోనాలను తీసుకుని వస్తారు. 20 లాస్ట్ డేట్ అయినా సరే ఇంకా నెక్స్ట్ వీక్ కూడా జరుగుతాయి, ట్యూస్డే మళ్ళీ బోనాలు కూడా తీసుకొస్తారు అని చెప్పారనమాట. సో మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోతే బోనాల పండుగని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, అసలు దీని వెనక ఉన్న హిస్టరీ ఏంటి? తెలంగాణలో బోనాల పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు. బోనాలు ఒక పండుగ మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల యొక్క సంస్కృతి, సాంప్రదాయాల, ఆచారాలు, ఆధ్యాత్మికత, సమగ్రత వీటన్నిటికీ చిహ్నం. అందుకే తెలంగాణ గవర్నమెంట్ బోనాల ఫెస్టివల్ ని వన్ ఆఫ్ ద స్టేట్ ఫెస్టివల్స్ గా డిక్లేర్ చేసింది. అండ్ మిగిలిన ఫెస్టివల్స్ ఏంటంటే బతుకమ్మ, సమ్మక్క సారక్క, వీటి గురించి అప్కమింగ్ వీడియోస్ లో చూద్దాం. ఈ బోనాలకి 100 years ఆఫ్ హిస్టరీ ఉంది. బోనాల పండుగ జరుపుకోవడానికి కారణం ఏంటి అనే దానికి కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో 2 కథలు నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ స్టోరీ ఏంటంటే అప్పట్లో 1813 ఆ సంవత్సరంలో హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఈ ట్విన్ సిటీస్ లో ప్లేగు డిసీజ్ అనేది వచ్చిందంట. దానివల్ల thousands ఆఫ్ పీపుల్ చనిపోయారంట. దాని ముందు హైదరాబాద్ లో ఉన్న మిలిటరీ బెటాలియన్ అందరికీ కూడా ఉజ్జయినిలో పోస్టింగ్ వచ్చిందంట. సో వాళ్ళకి వార్త అందింది, ఇలా ప్లేగు వ్యాధి రావడం వల్ల చాలా మంది చనిపోతున్నారని. అక్కడున్న మిలిటరీ పీపుల్ చాలా భయపడ్డారు, అలానే చాలా బాధపడ్డారు వాళ్ళ ఫ్యామిలీస్కి ఏమవుతుందో అని. సో అలా ఉజ్జయినిలో ఉన్న మహాకాళి అమ్మవారి దగ్గరికి వెళ్లి ఎలా అయినా ఈ ప్లేగు వ్యాధి నుండి మా కుటుంబాన్ని కాపాడమ్మా అని చెప్పి వేడుకున్నారంట. ఆ తర్వాత కొన్ని డేస్ కి ప్లేగు డిసీజ్ అనేది తగ్గడం మొదలు పెట్టింది. సో అప్పుడు మిలిటరీ పీపుల్ ఉజ్జయిని నుండి వస్తూ వస్తూ అమ్మవారి ఐడల్ ని తీసుకొచ్చి ఇక్కడ సికింద్రాబాద్ లో ప్రతిష్ఠించారంట. అప్పటి నుండి అమ్మవారికి విశిష్టమైన పూజలు చేయడం, బోనాలు సమర్పించడం, జాతరలు, ఊరేగింపులు ఇవన్నీ కూడా జరగడం మొదలయ్యాయి. సో అమ్మవారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ప్లేగు వ్యాధి నుండి కాపాడినందుకు అమ్మవారి కోట్ ఆఫ్ థ్యాంక్స్ లాగా ఈ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో ఇట్స్ థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్. అమ్మవారి నుండి మంచి బ్లెస్సింగ్స్, అలానే గుడ్ హెల్త్ వచ్చినందుకు ఒక థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ గా ఈ తెలంగాణ ప్రజలంతా కూడా బోనాల ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇందాక నుండి చెప్తున్నాను కదా, బోనాలు సమర్పించారు, బోనాల ఫెస్టివల్ ఇదంతా కూడా. అసలు బోనం అంటే ఏంటి? బోనం అంటే ఏంటంటే భోజనం. అసలు ఆ కుండలో ఏముంటుంది, ఆ మట్టి కుండలో ఏముంటుందంటే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం వండుతారు. అది ఎకో ఫ్రెండ్లీ మట్టి కుండ, దానిపైన పసుపుని అప్లై చేస్తారు, దాంట్లో నైవేద్యం పెట్టి దానిపైన వేపాకులతోటి డెకర్ చేస్తారనమాట. దానిపైన దీపం పెడతారు. ఫస్ట్ ఈ బోనాన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉన్న దేవతకి పూజిస్తారు. ఆ తర్వాత దండం పెట్టేసుకున్న తర్వాత బోనాన్ని ఎత్తుకుని నడుచుకుంటూ వెళ్ళి దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి వెళ్ళి బోనాన్ని సమర్పిస్తారనమాట. బోనాలు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. ఈ 2025లో అయితే 29th జూన్ స్టార్ట్ అయ్యాయి. 20th అంటే 20వ తారీఖు జూలైన బోనాలు అనేవి కంప్లీట్ అయిపోయి. ఉన్న స్థానికులను అడిగితే వాళ్ళు అన్నారు అమావాస్య ముందు వరకు కూడా బోనాలు తీసుకొస్తారు అని చెప్పి. అంటే 20న కంప్లీట్ అయిపోయినాయి కదా, సో నెక్స్ట్ ట్యూస్డే కూడా తీసుకొస్తారు, అంటే 22ను కూడా బోనాలు తీసుకొస్తారని వాళ్ళు చెప్తున్నారు. అమావాస్య వచ్చేసి థర్స్డే అంటే 24th అనమాట. ఈ బోనాలు ఫస్ట్ గోల్కొండ కోట దగ్గర ఉన్న జగదాంబిక అమ్మవారి టెంపుల్ దగ్గర స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్ లో ఉన్న శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర కొనసాగుతూ ఫైనల్ గా లాల్ దర్వాజా సింహవాహిని మహాకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర ఎండ్ అవుతాయంట. ఈ బోనాలు మెయిన్ గా నేను ముందు చెప్పిన 3 టెంపుల్స్ దగ్గర చాలా ఘనంగా చేస్తారంట. అండ్ ఆల్సో మన సిటీలో ఉన్న 45 ప్రధాన ఆలయాల దగ్గర కూడా బోనాల పండుగ చాలా బాగా జరుపుతారు. అందులో ఒక ఫేమస్ టెంపుల్ వచ్చేసి బల్కంపేట్ శ్రీ ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఈ టెంపుల్ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు, మాక్సిమం చాలా మందికి తెలుసు, బికాజ్ ఇట్స్ సో ఫేమస్ అండ్ 700 years చరిత్ర గల టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ గురించి నేను సపరేట్ వ్లాగ్ మళ్ళీ చేస్తాను. ప్రెసెంట్ అయితే నేను బోనాల గురించి ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. నేనైతే బల్కంపేట్ శ్రీ ఎల్లమ్మ తల్లి టెంపుల్ కి వెళ్ళాను. లాస్ట్ డే విజిట్ చేశాను, 20 జూలై అనమాట. అండ్ ఇంకో స్టోరీ చెప్తానన్నాను కదా వీడియో ఎండింగ్ లో, అదేంటంటే ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు అత్తారింటి నుంచి పుట్టింటికి వస్తారు కదా, మళ్ళీ ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత తిరిగి అత్తారింటికి వెళ్తారు. దానికి బోనాలకి లింక్ ఏంటి అంటే ఆషాఢ మాసంలో జగదాంబిక అమ్మవారు ఉన్నారు కదా, అమ్మవారు
అత్తారింటి నుంచి పుట్టింటికి వస్తారంట. అంటే కైలాసాన్ని వదిలి మన భూమిపైకి వస్తారంట. అంటే అమ్మవారిని మనలో ఒకరిగా భావిస్తాం కదా, అంటే ఒక కూతురిలా చూసుకుంటాం. సో అమ్మవారు మన దగ్గరికి వస్తున్నప్పుడు ఎంతో గ్రాండ్గా సెలబ్రేషన్స్తో అమ్మవారిని వెల్కమ్ చేస్తాం. అంటే బోనాలు సమర్పించడం కాడి నుంచి జాతరలు, ఊరేగింపులు, డప్పులు అన్నిటి మధ్యన అమ్మవారిని మన దగ్గరికి రప్పించుకుంటాం అనమాట. ఇది దీని వెనకాల ఉన్న స్టోరీ. సో నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను బోనాలకి వెళ్తే బాగుంటుందని చెప్పి. సో తెలంగాణ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను. బట్ అందరూ బోనాలు సెలబ్రేట్ చేసుకోరంట, తెలంగాణ వాళ్ళందరూ కూడా. కొంతమంది ఆన్వాయి ఉన్నవాళ్ళు అండ్ కొంతమంది మొక్కులు ఉంటాయి కదా, సో అలా బోనాలు పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బట్ అందరూ టెంపుల్స్కి అయితే వెళ్తారు తప్పకుండా. సో మన సైడ్ కూడా అంతే కదా, నోములు అని చేసుకుంటాము. నోములు అనేది నోచుకుంటారు కదా, అది అందరూ చేసుకోరు. మన సైడ్ కూడా ఆన్వాయి ఉన్న వాళ్ళే చేసుకుంటారు. సో నాకు అది అర్థమైంది. ఇంకా ఫైనల్గా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను, బట్ కుదురుతుందా లేదా అని అనుకున్నా. అమ్మవారు నన్ను అయితే రప్పించేసుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది. చాలా పవర్ఫుల్ టెంపుల్కి వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా టెంపుల్ దగ్గరికి ఆడవాళ్ళందరూ కూడా బోనాలు పట్టుకుని వస్తే ఎంత కలకల్లా ఆడిపోయిందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ వీడియో చూడండి ఒకసారి, ఎంత బాగుందో. రష్ అయితే మామూలుగా లేదు. 2 గంటలు పట్టింది. లైన్లో నొక్కి పడేశారు. ఓ మై గాడ్, జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ లాస్ట్ డే వెళ్ళడం వల్ల ఇంకా రష్ ఉంది. ఎలా పడితే అలా వచ్చేస్తున్నారు లైన్లో నుండి. అంతే, ఇంకా అమ్మవారిని చూడడానికి మరి వెళ్ళాలని చెప్పి వెళ్ళాను నేను. బట్ రష్ అయితే బీభత్సంగా ఉంది. ఫైనల్లీ బోనాలు ఈజ్ అన్ ఎపిక్ ఫెస్టివల్. గొప్ప సాంప్రదాయాలు, ఆచారాలు ప్రతిబింబించి ఒక సాంస్కృతిక వేడుకే ఈ బోనాలు. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఈ వీడియోలో నేను చెప్పిందంతా కూడా నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయాలు, అలానే స్థానికుల్ని అడిగి తెలుసుకున్న విషయాలు. ఇందులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి, నేను సరి చేసుకుంటాను. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నేను బోనాల సీజన్లో హైదరాబాద్కి వచ్చాను. అంటే జూన్లోనే నేను మారాను కదా, సో జూలైలో బోనాలు జరిగాయి. మిస్ అవ్వకూడదు అనుకున్నాను. ఏమన్నా మిస్ అవుతానేమో అని ఒక టెన్షన్ కూడా ఉన్నది. బట్ ఫైనల్లీ అమ్మవారు అయితే నన్ను రప్పించేసుకున్నారు. అబ్బా, చాలా ఆనందంగా ఉంది నాకైతే. సో నెక్స్ట్ టైం నేను ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. దిస్ ఇస్ మోనికా షనా సైనింగ్ ఆఫ్.